గత వారము కాలము సమయం గురించి ధ్యానిస్తూ వచ్చామండి. ఈరోజు సమయం గురించి అధికంగా మాట్లాడబోతున్నాం. గత వారం కాలం గురించి మాట్లాడాము. దేవుడు వాక్యలు చూస్తానండి, కాలము సమయం ప్రతి ఒక్కరి దానికి కాలం మారుతూ ఉంటుంది. కానీ సమయం గతించిపోతే ఇంకా రాదంట. సమయం వెళ్తే రాదంట. సమయం వెళ్ళిందే ఇంకా తిరిగి సంపాదించుకోలేమంట. వన్స్ టైం యాజ్ పాస్ట్, ఇట్స్ పాస్ట్. మీ జీవితంలో ఎంత సమయము పోయింది తిరిగి రానిది. మీ జీవితంలో ఎంత సమయం పోయింది తిరిగి వస్తే బాగుండే అని ఆశపడేది. ఎందుకంటే సమయంతోనే వచ్చేది అవకాశాలు. సమయానికి లింక్ అయి ఉన్నదే అవకాశాలు. ఎన్ని అవకాశాలు మీ జీవితంలో అనుకుంటారు, అయ్యో నేను మరలా నాకు అవకాశం దొరికింటే బాగుండే, మరలా నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటే బాగుండే, మరలానే అది రాసి ఉంటే బాగుండే, మరలానే అది చదివి ఉంటే బాగుండే, ఈసారి బెటర్గా చేసి ఉంటే వాడిని. ప్రతి ఒక్కరికి ఈసారి బెటర్ అన్న తలంపు ఉంటుంది, కానీ అప్పుడు చేసి ఉండాలి. ఎందుకు చేయలేదు? సిద్ధపాటు లేదు కాబట్టి చేయలేదు. దాని తర్వాత దాని ప్రతిఫలం చూసిన తర్వాత అయ్యో బెటర్గా చేసి ఉంటే బాగుండు, ప్రతిఫలం వ్యత్యాసంగా ఉండేది, మంచిగా ఉండేది. దేవుడు వాటిని గమనిస్తానండి. రెండు విషయాలు ఈ సమయం అన్న విషయాలను చూసినప్పుడు రెండు మాటల్లో రెండు అర్థాలు కనబడతాయి. బైబిల్ మొత్తంలో 53 సార్లు సమయం అన్న మాట ఈ గ్రీక్ మాట కనబడుతుంది. ఏంటి ఆ మాట అంటే క్రోనోస్, CHORONS, క్రోనోస్ అన్న మాట. యాక్చువల్గా ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే టైం అన్న మాట చూస్తే ఇండెఫినెట్ కంటిన్యూడ్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని కనబడుతుంది. కానీ అదే మాట గ్రీక్లో చూస్తే అందులో రెండు మాట కనబడుతుంది. ఒకటి క్రోనోస్, ఒకటి కైరోస్. క్రోనోస్ అన్న మాట 2 వారాల ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. క్రోనోస్ అన్న మాట ఎలా వస్తుందంటే సమయం అన్న మాట ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ టైం. ఇప్పుడు టైం అంతా చెప్పండి, అందరు చూద్దాం. ఎవరైనా మినిట్స్ చెప్పారా? ఈ రోజుల్లో వాచ్లో కనబడదు కదా, ఫోన్లో కనబడదు కదా. ఒకప్పుడు అయితే ఇదే అనలాగ్ వాచ్ పెట్టిన డిజిట్ టిక్ 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 టిక్. ఎవరైనా మినిట్స్ చెప్పగలరా? ఈరోజు మినిట్స్ కూడా లేదు, కొట్టివేశారు. ఒకప్పుడైతే మైక్రో సెకండ్స్ కూడా పెడతారు. మైక్రో సెకండ్స్, మినిట్స్, అవర్స్. ఈరోజు అవి కనబడవు. ఆ సెకండ్స్ కనబడకపోతే పోతూనే ఉన్నాయి జీవితంలో. ఎన్ని సెకండ్స్ వేస్ట్, ఎన్ని సెకండ్స్ వ్యర్థంగా, ఎన్ని సెకండ్స్ గాలిలో, ఎన్ని సెకండ్స్ అవమానం, ఎన్ని సెకండ్స్ వృద్ధా, వేస్ట్. అంటే దేవుడు వాక్యలో చూస్తానండి, సమయం అన్న మాట చెప్పిన ప్రతిసారి క్రోనోస్ అన్న మాట అధికంగా కనబడుతుంది. అంటే లెక్క పట్టగలిగిన ఒక ఫ్లోలో పోతున్న టైం. సో సమయం అన్న ప్రతిసారి వాట్ ఈస్ ద టైం నౌ? దీనికి ఉదాహరణలు కావాలంటే వాక్యం నుండి కొన్ని మాటలు చెప్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. హేరోదు పిలిచి జ్ఞానులను అడుగుతున్నాడంట, కరెక్ట్గా ఏ కాలానికి ఏ సమయానికి ఆ నక్షత్రము కనబడింది. ఇంకో చోట రాయబడింది యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు అంటాడు, నేను ఇంకో కొంతకాలం మీతో ఉంటాను, దాని తర్వాత నన్ను పంపిన వాని దగ్గరికి నేను వెళ్తున్నాను. ఆ టైం చెప్తున్నాడు ప్రభు. ఇంకొంత టైం మీ దగ్గర ఉంటాను. ఆ మాట క్రోనోస్ అన్న మాట కనబడుతుంది అక్కడ. ఇంకొంతకాలం ఐ విల్ బీ దేర్ ఫర్ సమ్ మోర్ టైం. కొంచెం టైం ఉంటాను, ఇంకొక 10 minutes ఉంటా, ఇంకో 20 minutes ఉంటా, ఇంకో 1 hour ఉంటా. ఐ విల్ బీ దేర్ ఫర్ సమ్ మోర్ టైం. ఇంకొక మాట చూస్తాం, గళతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. సో ఇది చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడన్న మాట చెప్పినప్పుడు, ఆది కాండంలో దేవుడు సృష్టిని ప్రారంభించిన తర్వాత అపవాది సర్పంగా వచ్చి ఎప్పుడైతే అవ్వని మోసపరిచాడో, ఎప్పుడైతే దేవుడు అక్కడ ఒక తీర్పునిస్తున్నాడో, అక్కడే చెప్తున్నాడు, ఇదిగో వస్తాడు, కుమారుడు వస్తాడు, నీ తలకై చెత్తకూడదు. ఇంకా అవుతుంది, ఇది నిర్ణయించబడింది, ఇట్ హ్యాస్ బిగన్. కానీ ఎప్పుడు వచ్చాడు యేసుప్రభు ఈ లోకంలోకి? కాలము పరిపూర్ణమైన తర్వాత. అంటే మాట అర్థం ఏంటంటే, ఆది కాండంలో కొడతాడు దేవుడు టైమరు. ఎప్పుడైందంట ఆ టైము? న్యూ టెస్ట్మెంట్లో చూస్తున్నాం. ఇంచుమించు 5,000 సంవత్సరముల తర్వాత ఎంట్రీ. అంటే అంతకాలం ఏది? ఎందుకు అంతకాలం పట్టింది? ఇప్పుడే వచ్చేకూడదా? ఇప్పుడే జరిగిపోకూడదా? ఇప్పుడే అయిపోకూడదా? మనకు చాలామందికి ఇలా ఉంటుంది, దేవుడిని ఇప్పుడు అడిగాను, నాకు ఇప్పుడు ఇచ్చేయి. ఎలా ఉంటుంది? ఒక పిల్లవాడు వచ్చి, డాడీ నాకు కార్ కీసి ఇప్పుడు ఇచ్చే, కార్ ఇప్పుడు ఇచ్చేయి. పెద్దోడవు ఇస్తా. లేదు ఇప్పుడు ఇచ్చేయి, ఫస్ట్ నువ్వు లైసెన్స్ తీసుకో, అప్పుడు ఇస్తా. నో నాకు ఇప్పుడు ఇచ్చేయి. ఇస్తే చస్తావరా? వద్దు. సింపుల్.
ఈరోజు చాలామంది దేవుణ్ణి ఇప్పుడు ప్రభువా, ఈరోజు చాలామంది దేవుని సమయం కొరకు ఎదురు చూడట్లేదు. దేవుడే, ఆయన సమస్తం అధికారంలో ఉన్న దేవుడే కాలము సమయము తగినట్టుగానే అన్నీ చేసుకుంటూ వస్తాడంట. ఆది కాండంలో చెప్పింది ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఓకే, రక్షకుడు ఇప్పుడు రావచ్చు, ఎంట్రీ గో. దేవుడి లోకంలోకి వచ్చాడు. దేవుడే కాలము సమయం తగినట్టుగా అన్ని పని చేస్తాడంటే ఈ మానవుడు అంటాడు, నేను ఎప్పుడు పడతా అప్పుడు చేస్తాను, ఎలా పడతా అలా చేస్తాను, నేనే దేవుణ్ణి అన్న రీతిగా బ్రతుకుతున్నారు. మీ జీవితంలో సమయపు విలువ ఉందా? మీ జీవితంలో సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నారా? మీ జీవితంలో ఎంత సమయం వాడుతున్నారు? ఎంత సమయం ఫలిస్తున్నారు? ఎంత సమయం పని చేస్తున్నారు? ఎంత సమయం నేర్చుకుంటున్నారు? చాలామంది అనుకుంటామండి, చిన్న వయసులో మాత్రం చదువుకోవాలి, చిన్న వయసులో మాత్రం నేర్చుకోవాలి, మధ్య వయసు వచ్చిన తర్వాత, మధ్య తరగతి వచ్చిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకా నేర్చుకోవాల్సింది ఏం లేదు, అంతా తెలిసిన వారు నాకు అన్నీ తెలుసు అన్న రకం. కానీ చూస్తే అలాగ ఉండదు. ఒక మనిషి జీవితాన్ని, సమయాన్ని పార్టీషన్ చేయాలంట. దిస్ ఇస్ అ లెర్నింగ్ టైం, దిస్ ఇస్ అ స్లీపింగ్ టైం, దిస్ ఇస్ ఈటింగ్ టైం. ఈరోజు మనకు టైం మేనేజ్మెంట్ లేదు. కారణం ఏంటి తెలుసా? సమయం గురించిన విలువ తెలియదు. అదే ఈ వాక్యం. సమయం గురించి విలువ తెలియదు. కౌంటర్ షిఫ్టింగ్, టక్ 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 షిఫ్ట్ అయిపోతున్నా. షిఫ్ట్ 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 షిఫ్ట్. ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. క్రోనోస్ అన్న మాట కౌంట్ డౌన్ లాగా. మీరు గంటలు చూస్తారు, నిమిషాలు చూస్తారు, సెకండ్స్ చూస్తారు, పరిగెత్తేస్తూ ఉంటుంది. జీవితం కూడా అలా పరిగెత్తేస్తూ ఉంది. వయసు మారిపోతుంది. మీరు తిన్నా తినకపోయినా, వాడినా వాడకపోయినా, జీవితంలో ఫలించినా ఫలించకపోయినా, మనిషి దేహం మారిపోతూనే ఉంది. ఎవరన్నా 10 సంవత్సరాల ముందు ఇప్పుడు ఒకేలాగా మీ దేహం ఉందా? నువ్వు తిన్నా తినకపోయినా, ఏది చేసినా చేయకపోయినా, కౌంట్లో క్లాక్ తిరుగుతూ ఉంటే, కౌంట్ డౌన్ తిరిగిపోతూ ఉంటే నీ దేహం మారిపోతూనే ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఏం పర్వాలేదు. కాదు. నీ దేహం మారిపోతుంది, నీ బలం తరిగిపోతుంది, నీ మైండ్ డల్ అయిపోతుంది. నీవు చేయవలసిందన్నీ దాటిపోతున్నాయి. అవకాశాలు కోల్పోతున్నారు, స్థితిగతులు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, స్థితిగతులు మారిపోతున్నాయి, అవకాశాలు కోల్పోతున్నాయి. నువ్వు అంటున్నావు ఏం పర్వాలేదులే. నో. మనం అవమానపరుచుకుంటున్నాము, మనల్ని మనం దూషించుకుంటున్నాము, మరలా నేరం తీసుకొచ్చి దేవుని దగ్గర వేస్తాం. దేవా నన్ను ఆశీర్వదించలేదే, దేవా నన్ను దీవించలేదే, దేవా నాకు ఏది చేసి పెట్టలేదే. నువ్వు దేవుడు అయితే చేసి చూపి. మూర్ఖత్వం. దేవుడు నీకు కాలము సమయం ఇస్తున్నానంటేనే నీకు నేను అవకాశం ఇస్తాం. నీకు కాలము సమయం ఇస్తమే గొప్ప ఆశీర్వాదం. నిజంగానండి, నేను నిజంగా ఇలా భావిస్తాను. ఒక మనిషికి కాలము సమయము సరిగా ఉంటాం, దానికి మించిన ఆశీర్వాదం ఏది లేదండి. ఇస్సాకు కరువు కాలం అంట, కానీ దేవుడు అన్నాడు ఆ కాలం నీకు మంచి కాలం, తీసుకోపో. విత్తాడంట. కాలము బాగాలేదంటున్నారు అందరూ, కానీ ఆయన విత్తాడు, పని చేశాడు. దేవుడు అన్నాడు కాలం నీదే, తీసుకుని పో, 100 రెట్ల ప్రతిఫలం. ఎలాగ ఆశ్రయించి ధనవంతుడేయుడు? దేవుడు పరలోకం నుంచి కిందకు పంపించాడా? నో. హీ సోడ్ అంటే పని చేశాడు. హీ క్యాలిక్యులేటెడ్. తను బాధ్యత కలిగి ఉన్నాడు. ఈరోజు మనం అంటున్నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడులే. ఏం ఆశీర్వదించా? 5 రెట్లు 2 చిన్న చేపలు ఏది నీ దగ్గర చిన్నది ఏంటి? అది ఆశీర్వదించాల్సింది. నీ చేతుల్లో నువ్వు ఎత్తి పెడుతున్నాయి కదా, నీవు పని చేస్తున్నాయి కదా. ఈరోజు మన జీవితంలో కాలము సమయం గురించిన జ్ఞానం లేకుండా జీవితంలో ఎంతో నశించిపోతున్నాం. రెండో మాట చూస్తే కైరోస్ అన్న మాట చూస్తాం. ఈ కైరోస్ అన్న మాట, ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇది బైబిల్లో చూసినప్పుడు 87 టైమ్స్ ఉంటుంది. క్రోనోస్ అన్న మాట 53 టైమ్స్, కైరోస్ అన్న మాట 87 టైమ్స్. ఎందుకు 87 టైమ్స్ కైరోస్ అన్న మాట ఎక్కువ ఉంది? అది చూస్తే ఆ మాటకి ఈ గడియ, ఇప్పుడు, నౌ. వాక్యాలు చూస్తే కొన్ని ఉపమానాలు ఉంటాయి, కొన్ని వాక్యాలు రెఫరెన్స్లు కూడా ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుదామంటే ఒకసారి. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాక మునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఇది ఎవరు మాట్లాడేది? సేన, దురాత్మలు అంటనే మా సమయం ఇంకా అవ్వలే కదా, మా టైం అవ్వలేదు, మాకు ఆ కాలం ఉంది కదా, ఆ పరీక్ష ఉంది కదా, ఆ కైరోస్ ఉంది కదా, మమ్మల్ని ఎందుకు ఇంట్లోకి తరుముతున్నావు? మాకు ఇంకా ఆ టైం ఉన్నంత వరకు మమ్మల్ని ఎందుకు ముందుగానే తరుముతున్నావు?
ఇక్కడ వాళ్ళు చూడండి, దేశప్రభుని అడుగుతున్నాడు, వై డు యూ కమ్ హియర్ టు టార్మెంట్ us బిఫోర్ ద టైం? మాకు ఇంకా వ్యాలిడిటీ ఉంది, ఇక్కడ ఎక్స్పైర్ అవ్వలే. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ చెప్పండి. చాలామంది తెలీదు, అది ఎక్స్పైరీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యి ఉంటుంది, ఇంకా తెలీదు, చూసుకోవాలి పాపం. ఈరోజు చాలామంది పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయిపోయిన కూడా తెలియదు. సడన్గా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే అప్పుడు అయ్యయ్యో ఎక్స్పైర్ అయిపోయిందా, ప్రయోజనం లేదు. యూ హ్యావ్ టు స్టే దేర్, యూ హ్యావ్ టు స్టే కనెక్టెడ్, యూ హ్యావ్ టు స్టే రెడీ. చెక్ యువర్ టైం, వాట్ ఈస్ యువర్ వ్యాలిడేషన్. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ టైం. టైం దాటిన తర్వాత ఏది చేయలేరు అనేది లోకం మొత్తంలో మనం చూస్తాం. సూపర్ మార్కెట్కి వెళ్తామండి, ఏదైనా కొనుక్కోదాం అనుకుంటామండి, ఏది కొనుక్కున్నా వెనకాల ఏం చూడాలి? ఫస్ట్ ఎక్స్పైరీ డేట్. చాలామంది అది చూడకుండా కొనుక్కుంటారు, తర్వాత పొట్టపాడైంది, జబ్బు వచ్చింది, అదైంది, ఇదైంది. తప్పెవరిది? నీది. ఏ సూపర్ మార్కెట్లో బయట చెప్తే ఏడుస్తారులే, కానీ ఎక్స్పైర్ అయిపోయి ముందు పెడతారు, ఎక్స్పైర్ అవ్వకుండా ఇంకా డేట్ ఎక్కువ ఉన్నాయి వెనకాల పెడతారు. ఎందుకు? ఎవరైనా తొందరగా తీసుకోండి, ఇది వెనక్కిపోయిందానికి ఇది కుప్పలకు పోవాలి. ఎవరైనా తీసుకుని వాడేయండి, అందుకని కొన్నిసార్లు క్లియరెన్స్ సేల్ అని వేస్తారు. ఏంటి, ఇంకా 2 నెలలు ఎక్స్పైర్ అయిపోతానంటే క్లియరెన్స్ సేల్ పెడతారు. నేను కుప్పలో పెడతాను కన్నా సగం రేట్ డిస్కౌంట్కి ఇస్తాను, తీసుకుని వాడి. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఎక్స్పిరేషన్ డేట్. ఆ ఎక్స్పిరేషన్ డేట్ ముందే వాడాలనేది తెలియజేయబడుతుంది. ఎక్స్పైరీ తర్వాత వాడటానికి ఏది లేదు. ఈరోజు మన జీవితంలో ఏది ఎక్స్పైరీ లేదంటారా డేట్? యూ థింక్ యువర్ ఆపర్చునిటీస్ విల్ జస్ట్ వెయిట్ లైక్ దట్ ఫర్ ఎవర్? మనం ఎంతోమంది ఎలా భావిస్తున్నామంటే, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటానులే, ఇప్పుడు కాకపోతే ఏంటి, రేపు చేసుకుంటానులే. ఎక్స్పైర్ అయిపోతుంది, జాగ్రత్త. దేవుడు ఇచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగపరచకపోతే ఇట్స్ టూ లేట్, ఇట్ ఇస్ టూ లేట్. తలుపు వేయబడిన తర్వాత కణికలు వచ్చారంట, బుద్ధిహీనత కణికలు, బుద్ధిహీనులు. నూనె లేదు, నూనె కొనుక్కుని వచ్చారు, చెయ్యాల్సింది చేసుకుని వచ్చారు, కానీ తలుపు కొడితే టూ లేట్, ఎక్స్పైర్డ్. తలుపు మూయబడింది, ఇంకా నువ్వెవరో లాటకు వస్తాను లేదు. ఈరోజు మనం అనుకుంటున్నాం, మనం అనుకున్నట్టుగా మనం చేసుకుంటే జీవితం బాగుంటుందిలే అని. అలా కాదండి. దేవుడు చెప్పింది చెప్పినప్పుడు చెప్పిన రీతిగా చేయాలనేది దేవుడు కోరుతున్నాడు. మీకు ఇంకా ఈ కైరోస్ అన్న మాట అర్థం చేయించాలంటే ఇంకొక ఉపమానం చెప్పి ముందుకెళ్తాను. చాలామంది ఈ నీట్ ఎగ్జామ్లు రాస్తారు, సండేస్ జరుగుతూ ఉంటాయి. చాలామంది ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. ఓ బ్రదర్, సాయంత్రం 8 గంటలకి ఇంటర్వ్యూ అన్నారు, పొద్దుట ఇక్కడ ఉన్నారు అనుకుని చూడండి. ఇప్పుడు ఈ బ్రదర్కి సాయంత్రం 5 గంటలకు పరీక్ష అనుకుందాం. పరీక్ష 5 గంటలకు అన్నప్పుడు కైరోస్ 5 గంటలకి. ఆ గ్రీక్లో ఆ మాట చెప్పాలంటే కైరోస్ 5 గంటలకి నీ సంగతి ఏందో తేలుతుంది. 5 గంటలకి నీ జీవితంలో ఏం సిద్ధపడ్డావో తేలుతుంది. 5 గంటలకి నువ్వు భవిష్యత్తులో ముందుకు వెళ్తావో లేదో తేల్చబడుతుంది. 5 గంటలకి నీ కష్టాజీవితం గంట ప్రతిఫలమో తెలియజేయబడుతుంది. 5 గంటలు అనేది సమయమే, కానీ ఆ సమయాన్ని గ్రీక్లో వచ్చేటప్పుడు కైరోస్ అంటారు. ఈ సమయం, ఈ ప్రత్యేక సమయం, ఈ దిస్ వెరీ అవర్, ఈ మూమెంట్. కానీ ఆ 5 గంటలకి తన కైరోస్ మూమెంట్లో తన జీవితం నిర్ణయించబడేది తన అంతవరకు బ్రతికిన క్రోనోస్లో, అంతవరకు ఖర్చు పెట్టిన సమయాన్ని బట్టి, అంతవరకు ఖర్చు పెట్టిన సమయాన్ని బట్టి ఆ కైరోస్ అన్న పరీక్ష మూమెంట్ సిద్ధపరచబడుతుంది. అనుకు చూడండి, సాయంత్రం 5 గంటలకు పరీక్ష, ఇంతవరకు ఏమి సిద్ధపడలేదు అంటే మాటకు అర్థం ఏంటి? క్రోనోస్ అంతా, ఆ సమయం గతించిందంతా వదిలేశారు, వేరే పనులు చేసుకుంటా ఉన్నారు, కానీ దానికి సిద్ధపడలే. అది వచ్చినప్పుడు ప్రభువా నాకు జయము దయచేయి అని చేసే ప్రార్థన వ్యాలిడా, న్యాయమైన ప్రార్థన? క్రోనోస్ అంతా వేస్ట్ చేసి, సమయాన్ని అంతా వ్యర్థపరిచి, ప్రభువా నాకు ఈ కైరోస్లో నువ్వు 100% ఫస్ట్ మార్క్ ఇచ్చే ప్రభువా, ప్రార్థన సరైన ప్రార్థన. ఈరోజు నిజంగా చెప్పనా, చాలామంది యవనస్తులు అలాంటి వాళ్ళు కలిసాను నేను. వారు జీవితం అంతా వ్యర్థపరిచి, వారి సమయాన్ని అంతా వ్యర్థపరిచి, దే కమ్ టు దట్ వెరీ పీక్ మూమెంట్ అండ్ దే సే, ఏమంటారు తెలుసా? దేవుడు సాయం చేయడు, దేవుడు అందరికి పాస్ చేయించాడు, నన్ను పాస్ చేయించాడా, దేవుడు ఉంటే నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి? ఇలాగ మాట్లాడేవారు చాలామంది కనబడుతున్నారు. అలాంటి వారిని దేవుడు వెర్రివాడా అని పిలుస్తారు. ఎందుకంటే కాలము సమయం నువ్వు ఎరిగిన వాడు అయితే, నీకు అనుగ్రహించబడిన కాలము సమయం నువ్వు సరిగా సిద్ధపడి, నువ్వు తర్బీతి కలిగి, యూ వుడ్ ప్రిపేర్, యూ వుడ్ డూ ద బెస్ట్ అండ్ దెన్ రైట్ అండ్ సే గాడ్ షో మీ ఫేవర్. ఈ ఫేవర్ అన్న మాట చూసినప్పుడు దేవుడు దయ చూపిస్తాము. ఫేవర్ చేయగలిగిన కార్యాలు ఘనమైనవి.
ఫేవర్ అనేది నీకు ఇచ్చిన టైంలో నీవు చేయగలిగిన దానికి వచ్చే రిజల్ట్ కన్నా ఎక్స్ట్రా ఇస్తాం. ఎక్స్ట్రా డజంట్ మీన్ ఫెయిల్ అయ్యేవాడిని పాస్ చేస్తాం. అలాగ ఫెయిల్ అయ్యేవాడిని పాస్ చేస్తే అది మోసం, అన్యాయం, రాంగ్. కానీ ఒక వ్యక్తి చక్కగా రాసిన దానికి రాసాడండి, పరీక్ష రాసాడండి, కానీ కొన్నిసార్లు ఎక్స్ట్రా మార్కులు వేస్తారు. దేని తెలుసా? హ్యాండ్ రైటింగ్ బాగుంది, డయాగ్రామ్ బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది, ఇందుకు మార్క్ వేశారు, ఎక్స్ట్రా మార్కులు వేశారు, అన్యాయం అని చెప్తారా? కాదు. యూ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇట్ ఫేవర్. నువ్వు చేసిన విధానం బాగుంది కాబట్టి నీ తగ్గింపు బాగుంది, నీ విధేయత బాగుంది, నీ అనుకువ బాగుంది, నీ ప్రార్థన విధానం బాగుంది, నీ స్తుతి ఆరాధన బాగుంది. అందుకని దేవుడు ఫేవర్. ఈరోజు ఎందుకని దేవుడు ఫేవర్ కూడా మీ పైకి అవ్వాలి? వాట్ హ్యావ్ యూ వర్షిప్? సనుగుడు గొనుగుడు ఎలాగ ఫేవరు? నెగిటివ్ మార్కులే. ఇంకా దేవుడు నన్ను డిస్క్వాలిఫైడ్. ఇంకా ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎడారిలో సనిగి రాలిపోయారంట, డిస్క్వాలిఫై అయిపోయారు. ఈరోజు చాలామంది ఈ సత్యం తెలియక, ఈ మర్మంను గ్రహించుకోక వారి జీవితంలో యథావిధిగా పోతూ ఉన్నారండి. సమయం గతించిపోతుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు, ఏది మీ సిద్ధపాటు? సమయం గతించిపోతుంది. చూడండి, 50 అన్నం 37కి వచ్చింది. సమయం గతించిపోతుంది. ఈ పోయిన సమయం మరలా తిరిగి రాదు. జీవితం కూడా ఇలా గతించిపోతుంది. ఎంతోమంది కాలము సమయం ఎరక్క నిద్ర, తిండి, వ్యర్థమైన మాటలు. వాట్ ఆర్ యూ ఇన్వెస్టింగ్ యువర్ టైం ఫర్? క్యాలిక్యులేట్ యువర్ టైం, క్యాలిక్యులేట్ టైం. ఈరోజు మనుషుడు బుద్ధి అంతా డబ్బు 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 కాదండి, డబ్బు కాదు. సమయం విలువ తెలిసిన వారికి అన్నీ వెనకాల ఉంటాయి. ఎందుకంటే సమయం కరెక్ట్గా వాడినోడికి డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్ బీ ఇన్ అ లూప్. ఎందుకంటే విత్తిన ప్రతి ఒక్కరికి ఏముంటుంది? హార్వెస్ట్ ఉంటుంది. హార్వెస్ట్ వస్తుందా ఏడ్చాడు పిచ్చోడు. నువ్వు విత్తుతో ఎదురు చూడొచ్చు. విత్తిన తర్వాత అది వస్తుందా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి నేల అయితే, మంచి వాతావరణం అయితే, మంచి సమయంలో విత్తావు, మంచి రీతికి చూసినావు అంటే తప్పకుండా వస్తుంది. ఎక్కడికి పోతుంది? ఈరోజు చాలామంది వస్తుందంటావా, చేయమంటావా, వస్తుందంటావా, చేయమంటావా, వేయమంటావా, ఇవ్వమంటావా? నో. యూ నీడ్ టు హ్యావ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ టైమ్స్ అండ్ సీజన్స్. సమయాన్ని వ్యర్థపరచకండి. ఎంతో సమయం, ఎన్నో అవకాశాలు. దేవుడు ప్రతిరోజు, జీవితం అనేది దేవుడిచ్చే బహుమానం, వరము. ప్రతి దినము దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. సంథింగ్ న్యూ. ఈరోజు చాలామంది నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటే, యూ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్. ఇక్కడ ఉన్న 90% చెప్తాను, ఏం చేయాలో తెలియట్లేదు అంటారండి. ఎట్లా తెలుసుకుంటారు? హౌ కెన్ యూ నో? దేవుడు వచ్చి, బిడ్డ నువ్వు పలానా చెయ్యి బిడ్డ అని చెప్పాలా? నో. దేవుడు నువ్వేం చేయాలో నువ్వెవరో నీలో పెట్టాడు. యూ నీడ్ టు డిస్కవర్. నీవు తెలుసుకోవాలి. నీలో ఉన్నది ఏంటో నువ్వు నెతకాలి. ఇంకో మాట చెప్పాలంటే, మీ కిచెన్లో ఏ సామాన్లు ఉన్నాయి వంట వండుతాను మీరు నెతుక్కోవాలి. నేను ఇక్కడ కూర్చొని మీ కిచెన్లో ఏముందో నేను చెప్పగలనా? నేను చెప్పింది మీరు చేయగలరా? నాకు ఒక మంచి రెడ్ సాస్ పాస్తా కావాలంటే చేయగలరా? అక్కడ మీ ఇంట్లో కిచెన్లో ఏముందో కావాలో మీరు చూడాలి. అక్కడ ఏముందో మీరు నెతుక్కుని, నాకు ఇది ఉంది, నేను ఇది చేయగలుగుతాను, తింటావా అని అడగాలి. ఈరోజు చాలామంది యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్వన్ టు టెల్ యూ వాట్ టు డూ. మీలో ఉంది వరం, మీలో ఉంది ఆయన పిలుపు, మీలో ఉంది దేవుడు మీలో పెట్టింది. యు నో. భయం అనేది ప్రతి ఒక్కడికి ఉండేది. ఒక స్టాప్, ఒక డిఫెన్స్. బ్రేక్ ఇట్, ట్రై. అదే గత వారం చెప్పుకుంటూ వచ్చా. 25 సంవత్సరాల వరకు నీవు ఎంత పోరాడగలవు అంత పోరాడు, ఎంత తపన పడతావు అంత తపన పడు, ఎన్ని ప్రయత్నాలు చేస్తావు అంత ప్రయత్నాలు చేయి. ట్రై ఆల్ దట్ యూ క్యాన్. ఇట్స్ ఫైన్ యూ ఫెయిల్. ఎందుకంటే మీ సిద్ధపాటే, యూ వాకింగ్ త్రూ ద క్రోనోస్ విల్ గివ్ యు ద కైరోస్ విక్టరీ. క్వాలిఫైడ్. దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడంట. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుని బలిష్టమైన హస్తం కింద అణిగి ఉంటే తగిన కాలంలో, తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడంట. దట్ ఈస్ ద కైరోస్ మూమెంట్. గాడ్ ఈస్ సేయింగ్ ఐ లిఫ్ట్ యు అప్. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకోదాం. ప్రభా, నా దినాలను లెక్కించడానికి నేర్పించు ప్రభా. నాకు జ్ఞానం దయచేయ్యా, నాకు జ్ఞానం దయచేయ్యా. ఎలా బ్రతకాలో నన్ను నేర్పించు ప్రభా. నువ్వు తగిన సమయంలో అన్ని సమకూర్చి జరిగిస్తావు నమ్ముతున్నాను ప్రభా. కానీ నా భాగము నేను చేయవలసింది నేను సరిగ్గా చేయగలుగుతాను. సాయం దయచే. నా చేతుల్లో పెట్టిన వరము, నాకు ఇచ్చిన ఆ తలాంతులు, నాకు ఇచ్చిన అవకాశాలు, నాకు ఇచ్చిన కృప సరైన రీతిలో సద్వినియోగపరిచే జీవితం నాకు దయచే ప్రభా. నీకు లెక్కప్ప చెప్పే జీవితం, నీ మహిమ కొరకు జీవించే జీవితము, నీ సాక్షిగా బ్రతికే బ్రతుకు నాకు దయచే ప్రభా. అడగండి ప్రభా, నా జీవితాన్ని ఫలింపజేయ ప్రభా. ఫలించే జీవితం నాకు దయచే ప్రభా.
అయ్యా నీలో ఉండి నీలో బ్రతుకు నాకు దయచే ప్రభా. గివ్ మీ లైఫ్ దట్ విల్ గివ్ ఫ్రూట్, బేర్ మచ్ ఫ్రూట్. నీలో ఉంటేనే కానీ నేను ఏది చేయలేను ప్రభా. అయ్యా నువ్వు నా చేతిలో వచ్చి పెట్టిన ప్రతి పనిని సఫలత చూడాలయ్యా. చేతి పనిని ఆశీర్వదిస్తానన్నా, నా చేతికి పనే లేదు ప్రభా. చేసిన చేతి పనిని ఆశీర్వదిస్తానన్నావయ్యా. చిన్నదో పెద్దదో కాదయ్యా, చేస్తే ఆశీర్వదిస్తానంటున్నాం. దేవునితో ఒక నిర్ణయం చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. విన్నట్టుగా వెళ్ళిపోతే ప్రయోజనం లేదండి. ఒక ప్రార్థన చేయండి. ఈరోజు దేవుణ్ణి అడగండి, దేవా నా జీవితాన్ని సద్విపరుచుకుంటానయ్యా, నాకు సహాయం దయచేయ్యా. నాలో దాచిపెట్టిన తలాంతులు నాకు తెలుసుకునే కృపణ దయచే ప్రభా. నువ్వు నన్ను ఎలాగైతే తల్లి గర్భంలో రూపించావో దాన్ని తగినట్టుగా బ్రతుకు నాకు దయచే ప్రభా. అయ్యా నాకు నేను వెళ్ళవలసిన త్రోవ నాకు నేర్పించు, నాకు తెలియజేయ ప్రభా. నేను దేవుని కొరకైతే సిద్ధపడతాను, ఆ అవకాశం నాకు ఇచ్చే దేవుడు అయ్యా. నువ్వు నమ్ముతున్నానయ్యా. సిద్ధపాటు లేనిది అవకాశం అడుగుతున్నాను, నన్ను క్షమించయ్యా ప్రభా. నా జీవితంలో కాలము సమయం ఎరిగిన వ్యక్తిగా ఏ సమయంలో ఏ కాలంలో ఏది చేయాలో, ఏ వయసులో ఎలా బ్రతకాలో నా తండ్రి దృష్టి దయచేయ్యా. అయ్యా నీ వాక్కు వింటున్నానయ్యా, నీ వాక్కుని నేర్చుకుంటున్నాను ప్రభా. ఈరోజు నుండి నీకు నిబంధన చేస్తున్నాను ప్రభా, వాగ్దానం చేస్తున్నానయ్యా. నీతో సమయం అధికంగా గడుపుతానయ్యా. మీరు దయచేసి వ్యక్తిగతంగా దేవునితో ఒక మాట చెప్పండి. నిజంగా దేవునితో సమయం గడపాలని ఆశపడుతున్నారా? మేక్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్. ఒక కమిట్మెంట్ చేయండి. ప్రభు మీతో ఏం మాట్లాడదలుచుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోండి. ఆయన స్వరాన్ని వినాలంట. ఆయన స్వరాన్ని వింటామంటే కేవలం చెవుల్లో వింటాం కాదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో గ్రహించుకుంటామండి. నీతో ఏం మాట్లాడుతున్నాడు ప్రభు, ఏంటి ఈరోజు చెప్పేది దేవుడు? ఏంటది నిన్ను చేయమంటున్నాడు, ఏంటది మిమ్మల్ని చేయొద్దంటున్నాడు, ఎలా మిమ్మల్ని బ్రతకమంటున్నాడు, ఎలా మిమ్మల్ని బ్రతకద్దంటున్నాడు. దేవుని వాక్యం కేవలం మనల్ని కించపరిచేది కాదు, మనల్ని గద్దించేది మాత్రం కాదు. మన పొరపాట్లు మన తప్పుల్ని ఎత్తి చూపిస్తుందంట. కానీ అది సరిదిద్దుకుంటే బాగుపరుస్తానికి, మేలుగా మారుస్తానికి, మన జీవితాల్ని ఆయన చక్కగా సుందరంగా మారుస్తానికి ఆశపడుతున్నాడండి ప్రభు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ ప్రజల్ని చూడయ్యా, నీ ప్రజల్ని దర్శించు ప్రభా. నీవు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో ఈరోజు వారు నీతో అయ్యా ఒక నిశ్చయత కలిగిన వారుగా, ఒక నమ్మకం కలిగిన వారుగా, ఒక ధైర్యం కలిగిన వారుగా, వారి జీవితంలో నీవు అనుగ్రహించిన ప్రతి తలాంతు వాడుతూ, ఆ తలాంతు ద్వారంగా వారి ద్వారంగా నీ నామం మహిమపరచబడాలి, వారి జీవితం కట్టబడాలయ్యా. వారికి నీవు ఇచ్చిన తలాంతు, వారికి ఇచ్చిన నైపుణ్యత ప్రభా, వారి జీవితంలో వర్ధిల్తూ నీ నామాన్ని మహిమపరచాలి ప్రభా. సోమర్తనానికి మాలో చోటు ఉండనవద్దు, నిర్లక్ష్యత మాలో చోటు ఉండనవద్దు, అవిశ్వాసానికి మాలో చోటు ఉండనవద్దు, అపనమ్మకానికి మాలో చోటు ఉండనవద్దు. వాక్యానుసారంగా బ్రతుకు మాకు దయచేయ, వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయ, యథార్థంగా నీ ముందు నిలిచే బ్రతుకు మాకు దయచేయ, నీకు అంగీకారంగా నీకు ఇష్టంగా జీవించే జీవితం మాకు దయచేయ. అయ్యా ఇక్కడ ఎంతోమంది ఎంతో జీవితంలో సమయాన్ని వ్యర్థపరుచుకున్న వారు ఉన్నారు, ఎన్నో అవకాశాలు తరుణాలు పోగొట్టుకుని ఓటంలో ఉన్నవారు ఉన్నారు. ఎంతోమంది ప్రభువా నాకు సహాయం చేయమని అడిగేవారు ఉన్నారు. ఈరోజు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభా, యూఆర్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ లార్డ్. ఈ సమయం వాగ్దానం, ఈ సంవత్సరం వాగ్దానం చేసావయ్యా, మాకు తిరిగి అనుగ్రహిస్తాను. మిడతలు తిరిగివేసిన సంవత్సరం తిరిగి అనుగ్రహిస్తానని. యూ విల్ రెస్టోర్ ద ఇయర్స్ ప్రభా. మరలా సంవత్సరంలో వచ్చినప్పుడు, మరలా సమయం వచ్చినప్పుడు, మరలా అవకాశం వచ్చినప్పుడు గతంలో చేసిన తప్పులు, గతంలో చేసిన పొరపాటులే చేస్తూ ఉండవద్దయ్యా. నేర్పించు ప్రభా, మాకు నేర్పించయ్యా. కాలము సమయం ఎలా సద్విపరచుకోవాలో, ఎలా బ్రతకాలో. టీచ్ us to number our days, Lord, so that we may gain a heart of wisdom. ప్రభా జ్ఞానం కలిగిన హృదయం మాకు దయచే, సమయస్ఫూర్తికి జ్ఞానం దయచే, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దయచే, నమ్మకంగా బ్రతికే కృపణ దయచే, అభివృద్ధి చెందే జీవితాలను మాకు దయచే
ప్రభా మా పని మేము నమ్మకంగా చేస్తే నువ్వు బహుగా దీవించే దేవుడు అయ్యా. ఇస్సాకు విత్తిన ప్రతి దానికి 100 రెట్ల ప్రతిఫలం చూశాడు అంటే మేము చేసే ప్రతి దానికి 100 రెట్ల ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. మేము 1 విత్తితే నువ్వు 100 ఇస్తావయ్యా. ఆ 100 నువ్వు మాకు ఇచ్చే ఘనత, ఆ 100 నువ్వు మాకు ఇచ్చే ఆశీర్వాదం. కానీ ఆ 1 వెతకుండా 100 చూడలేము కదా ప్రభా. నీ వాక్యం సెలవిసిన రీతిగా కన్నీటితో విత్తువాడు సంతోషంతో వస్తాడు. ఈరోజు మాకు ఇచ్చిన ప్రతి సమయం ఏదో ఒకటి వెత్తాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి ప్రభా, ఏదో ఒకటి నేర్చుకోవాలి ప్రభా. ఎందుకంటే మా కైరోస్, మా మూమెంట్స్ ఎప్పుడు వస్తుందో, ఏ గడియ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. కానీ ఆ గడియలో ప్రభా మేము నిలిచేవారుగా ఉండాలి, జయించేవారుగా ఉండాలి, ఎదిగేవారుగా ఉండాలి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించు, వారిలో నీ కార్యం జరిగించు. సమయం పోయినగా హాయ సిద్ధపడేవారుగా, మెలుగుకొండేవారుగా, మా అనుకునేటప్పుడు కాదయ్యా, నీ సమయము, నీ చిత్తము, నీవిచ్చే అవకాశం, నీలో బ్రతుకు దయచేయండి. నెల అయిపోతుందయ్యా, ఇంకా మా ముందున్న ఈ 11 సంవత్సరాలు నువ్వు మా కొరకు నిశ్చయించింది, దాచి ఉంచిన దాన్ని స్వతంత్రించుకున్న భాగ్యం దయచేయండి. ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చేటప్పుడు మేము గొప్ప జయంతో ఉండాలయ్యా, గొప్ప పంటతో ఉండాలయ్యా, గొప్ప స్థానంలో ఉండాలయ్యా. ఈ సంవత్సరం ప్రారంభానికి, ఈ సంవత్సరం అంతానికి ఎంతో ఘనమైన స్థాయిలో ఉండాలయ్యా. ఇప్పటికే ఈ ఆలయంలో ఎంతో మంది జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాను, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. వారు చేసే ప్రతి నిర్ణయాలను జ్ఞానం దయచేయండి. జ్ఞానం ద్వారా వారి ఇల్లు కట్టబడటానికి, కుటుంబాలు కట్టబడటానికి, వారి జీవితాలు కట్టబడటానికి, నీ మహిమ కొరకు నిలబడటానికి సాయం దయచేయండి. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయి. నీ రాకడ ఆలస్యమైతే మేమందరం కలిసి ఘనంగా నిన్ను మరలా మహిమపరిచి ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.